కమింగ్ టు టాప్ హెడ్లైన్స్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు సీఎం చంద్రబాబు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చింది. నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుంచి విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ను త్వరలో విడుదల చేసేందుకు సిద్దమైంది. కాకినాడ యాంకరేజ్ వద్ద సముద్ర తీరంలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే సముద్రంలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో పోర్టు అధికారులు సహకరించకపోవడంతో పవన్ మండిపడ్డారు. అటు స్థానిక ప్రజాప్రతినిధులపైన పవన్ మండిపడ్డారు. ప్రభుత్వం బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోవడంపై చురకలంటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు మూలాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి తీర ప్రాంతం ఉండటం ఎంత బలమో అంతే బలహీనత కూడా అని వ్యాఖ్యానించారు. కీలకమైన సంస్థలు రాష్ట్రంలో ఉన్నామని ఎవరైనా 100 కిలోల ఆర్టీఎస్ తీసుకొస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కసబ్ లాంటి వాళ్లు బోట్లో వచ్చి కాల్చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపును ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ఎస్పీకి చెప్తే ఇప్పటి వరకు తనకు రిపోర్ట్ లేదని మండిపడ్డారు. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత గురుకులాల్లో మిర్చి ఛార్జీలు పెంచిన తర్వాతే కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఆయా సంఘటనలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాద్ కొత్తగూడెం మండలంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనుక కుట్రలు ఉన్నాయని అనుమానం ఉందని, అందుకే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. గురుకులంలో కిచెన్ వెనుక గదిలో ఉన్న ఎలుకల ఫోటోను తీసి అన్నంలో పడ్డట్టుగా ప్రచారం చేశారని తెలిపారు. గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం. ముందుగాల కేటీఆర్ మీ హయాంలో ఎంత మంది చనిపోయిర్రో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈ రోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు 4 ఫాలో అప్ చేసినాం, నేను కూడా ఫాలో అప్ చేసిన. మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్ గా అక్కడ హెల్త్ మినిస్టర్ గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్ తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది. మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి
ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న కాడ పర్మిషన్లు ఆనాడు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ. ఏం అధికారం ఉంది? అంత బంధుత్వం ఎందుకుంది? సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్, ఇథనాల్ కంపెనీలో నిర్మల్లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్లు. కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయంకుడు ఇందులో ఉన్నాడు, పుట్టా సుధాకర్. అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారు కదా, కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి. కాబట్టి ముందు కేటీఆర్, నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. అది ఉన్న కాలంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఏపీ ఛాంబర్ ఈ బిజినెస్ ఎక్స్పో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీ ఛాంబర్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్పోలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఎక్స్పోలో వివరిస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే అనువైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చని తెలిపారు. మనకు తీర ప్రాంతంలో ఎంతో సంపద ఉంది, దానిపై దృష్టి పెట్టకపోవడం వల్ల నష్టపోయామన్నారు. ఈ క్రమంలో విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు వచ్చాక రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయన్నారు. అభివృద్ధి అంతా కూడా భ్రష్టు పెట్టింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని, ఇవాళ విశాఖపట్నం, తిరుపతి, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ఏరియాలను కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం. ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది 2వ సమావేశం పెట్టుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ ఆఖరి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం. అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చూసాం టీసీఎస్ కానీ, అదేవిధంగా రిలయన్స్ కానీ, అదానీ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మరింత ఉత్సాహంగా, మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. అదంతా ఉన్నది కదా, దాని నిర్ణయాలు దాన్ని జరుగుతూ ఉంటాయి. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని సంస్థలు కూడా ఉత్సాహంగా ఇటువైపు చూస్తున్నాయని చెప్తాను. ఇప్పుడు అన్ని సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రం రావాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విధంగా అన్ని కంపెనీలు కూడా ఇటువైపు వస్తున్నాయి. రాబోయే విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తా ఉన్నారో అదేవిధంగా పాలసీలు కూడా ఇవాళ చేసుకున్నాం. ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, మొన్న స్పోర్ట్స్ పాలసీ, అన్ని రకాల పాలసీలు కూడా చేసుకున్నాం. ఇవాళ ఇండస్ట్రీ కూడా చాలా ఉత్సాహంగా పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఒక టర్నింగ్ పాయింట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబడిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. నాకేం సంబంధం లేదు, నా పేరు లేదన్నారు. సెకీ ఒప్పందం వల్ల 1,10,000 కోట్ల రూపాయలు నేను రాష్ట్రానికి ఆదా చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి నా మీద నిందలేస్తారా అన్నారు. మరి మీరు ఎప్పుడు సన్మానిస్తారు? చదువు అన్ని రిపోర్ట్ తెచ్చుకున్నాక మాట్లాడితే బెటర్ కదా. ఏమీ లేకుండా మనం టోటల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ గురుకులాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు.
గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన అనుచరులు సిబ్బంది నియమించుకున్నారు. ఇప్పుడు వారి ద్వారానే ప్రభుత్వంపై బురద జల్లేలా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వచ్చాకే ఆయన్ను కార్యదర్శిగా తొలగించారని అన్నారు. దీనిని వదలబోమని సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మధ్యాహ్న భోజనంలో వానపాము 36 మందికి అస్వస్థత. ఇంకొకటి గురుకులాలు ఆగమాగం అంటే గురుకులాల్లో జ్వరంతో స్టూడెంట్ మృతి అయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం. బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు గత వాళ్ళ ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. మోత్కూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్, మరి వాంతులు విరేచనాలు, దాదాపు 34 మంది అస్వస్థత. మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు వాళ్ళ గురుకులంలో ఫుడ్ పాయిజన్ 51 మందికి అస్వస్థత. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు 1 లేవని వాళ్ళు మళ్ళీ పాచికూర పురుగుల అన్నం. ఈ విధంగా చాలా లెక్కలేనని ఇంత కట్ట ఉంది. ఇప్పుడు ఇదంతా చూపించాలంటేనే మీకు చాలా సమయం పడుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు, వెళ్ళలేదు, పలకరించలేదు, పరామర్శించలేదు, వాళ్లకు సపోర్ట్ ఇవ్వలేదు. ఏ అధికారులను కూడా సస్పెండ్ చేయలేదు. కానీ ఈ కేసులో ప్రభుత్వం నుంచి నేను వెళ్ళడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది, సీతక్క వెళ్ళడం జరిగింది, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము అక్కడ వాళ్ళకి మంచి వైద్యం అందించమని చెప్పడమే కాకుండా కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఎంక్వైరీ జరిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే అక్కడ ప్రిన్సిపల్తో పాటు 4 సిబ్బంది మీద సస్పెన్షన్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నది అనేది మా యొక్క అనుమానం. ఎందుకంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఈరోజు మూసీ నదిని తీసుకున్నా కూడా ఒక పక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసిన విషయంలోనైతేనేమి, మరి ఈ విధంగా గిరిజనులను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, మూసీ నదిని అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, అదేవిధంగా ఈ హాస్టళ్లను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి. పంచరామాల్లో ప్రథమ క్షేత్రం పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర స్వామిని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకుల బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రం అందజేశారు.
అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో భారతదేశంలోని కడప జిల్లాలో ఉన్న గండికోటను అభివృద్ధి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుండడం ఆనందంగా ఉందని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఢిల్లీలోని సమాచార భవన్లో విలేకరులతో మాట్లాడుతూ గండికోట అభివృద్ధికి 77.91 కోట్ల నిధులను కేటాయించినందుకు కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. In a simple way also helped me to connect with my entrepreneurial journey, to explain my vision to my employees and also to connect with the people as a politician. So in all, it's a true blessing to be a doctor, to start my career. And if I have another life, I would want exactly the same path. And today I carry with me the same dedication to listen, understand and act as a politician to heal the societies. A lot of you have been practicing in much more challenging places than me. Being a doctor in India isn't just a job. It's a journey filled with challenges and profound responsibilities. And one example is how the COVID-19 pandemic tested all of your resilience like never before. Many of you worked endless hours, sacrificed time with your families, and put your own lives at risk. When the world stepped back, doctors stepped forward. Your dedication during these unprecedented times has been nothing short of heroic. So I wanted to thank you, everyone, from the bottom of my heart. However, we cannot ignore the challenges that continue to plague our profession. I listened patiently all your issues that you have been talking, and I also have taken a brief in Delhi from IMA members, because the issues that you are all facing are quite complex, whether it is related to infrastructure, working in rural areas with suboptimal conditions. రైతు బంధుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో పాల్గొనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఏది మంచి అనుకుంటే అదే మా ప్రభుత్వం చేస్తుందని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. సన్నవడ్లపై బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదేనని పేర్కొన్నారు. రైతు బంధు కంటే రైతులు పొందే బోనస్ ఎక్కువగా ఉందని, ఒక్కో రైతు 15,000 వరకు బోనస్ పొందుతున్నారని అన్నారు. సన్నవడ్లపై ఇస్తున్న బోనస్ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, తమ ప్రభుత్వం రైతులకు ఏది మేలు అనుకుంటే అదే చేస్తామని, పదవులు ఓట్లను దృష్టిలో పెట్టుకుని పనిచేసే ప్రభుత్వం తమది కాదని అన్నారు. రైతుకి ఎన్ని బాధలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బాధలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. అయినా సరే పెద్దలు అనుభవించుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి మంత్రుల యొక్క సహకారంతో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏదైతే ప్రాధాన్యత ఉన్నాయో అటు పూర్తి చేసుకుంటూనే ఈ 4 సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయిందంటే తెలంగాణలో మీకు ఎక్కడ బీడిగా ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి చౌహాన్ గారు మీరందరూ ఆలోచన చేయాలి. ఎండాకాలంలో వేసే వరికి ఎక్కువ నూకలు అవుతాయి అని అంటున్నారు. ఆ ఎక్కువ నూకలు కాకుండా ఉండాలంటే మార్చి కంటే ముందే మీరు వరి కోతలు పోయాలి. అందుకని మంత్రి గారిని కోరుతున్నా, రేపే ఇరిగేషన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేయండి. ఏ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు బంద్ చేస్తారు. మార్చి లోపల చేసినటువంటి వరి నూకలు తక్కువ అవుతాయి. ఇందాక ఆ తల్లి చెప్పింది, మీరు విన్నారో లేదో, ప్రకృతి వ్యవసాయం చేసేటట్టు తల్లి ఆ గారికి 80 కేజీలు వస్తుంది 100 కేజీలు పట్టిస్తే. చవాన్ గారు బియ్యం పెట్టిస్తే 60 రాట్ల 50 రాట్ల. వాట్ ఈస్ ది రీజన్ అంటే మనం ఎండాకాలానికి బాగా ఎండలు ముదిరిన తర్వాత కోతలకు వస్తే నూక ఎక్కువ అవుతుందని. నూక ఎక్కువ అవుతే మీకు 500 ఇచ్చేది కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మార్చి లోపులోనే కోతలు అయ్యేటట్టుగా మీరు వరి పొలాలు వేసుకునేటటువంటి రైతులు
ఇరిగేషన్ ప్లాన్ రేపు ఎల్లుంట్లోనే కూర్చొని మీరు అన్ని ప్రాజెక్టుల కింద ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఆపుతారు చెప్తే మేము ధైర్యంగా వ్యవసాయం చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి రైతులు గుండె మీద చేసుకొని రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు మీ జిల్లా ముఖ్యమంత్రి, అందుకని ఈ జిల్లాలోనే ఇది పెట్టాం. మీరు కరూరు జిల్లా అని వలసల జిల్లా అని చిన్న మాటలు మాట్లాడద్దు. ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే జిల్లా మహబూబ్నగర్ జిల్లా కావాలి. భవిష్యత్తులో ఎక్కువ భూభాగం ఉన్నటువంటి జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఎక్కువ కష్టకాలు ఉన్నటువంటి జిల్లా మహబూబ్నగర్ జిల్లా. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు కూడా మంచి హుషారైన వాళ్ళు వచ్చారు. ఈసారి అందరూ కూడా దయచేసి పామాయిల్ వేయించండి. మరీ చెప్తున్నా, లేకపోతే మీరు ఒకసారి నా జిల్లాకు రండి. కాబట్టి దయచేసి రైతులందరినీ మోటివేట్ చేయండి. వాళ్ళకి నిలబడేటటువంటి పంటలు పండించి మనం ఆదుకోవాలి. వైసీపీ హయాంలో రోడ్లన్నీ నీటి కుంటలుగా మారినా పట్టించుకోవడం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రహదారులని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నర్సీపట్నం అడ్డరోడ్డు ఆర్ఎండ్బి రహదారి అభివృద్ధి పనులకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు 24 కోట్ల రూపాయలతో ఈ రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జనవరి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత చెప్పారు. 3 సార్లు పాదయాత్ర కూడా చేశారు. ఓకే మేము కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2-3 సార్లు పాదయాత్ర కూడా చేసాం, ధర్నాలు చేసాం. ఈ రోడ్డుని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోడ్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలేదు. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈరోజు మేమందరం కూడా ఆ రోడ్డు వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం. ఈ ఎన్డీబీ రోడ్స్లోకి సంబంధించి ఈరోజు మళ్ళీ తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈరోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి సుమారుగా 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అడ్ రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో 15 వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద. ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరందరికీ తెలుసు సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే 5 సంవత్సరాల్లో కనీసం ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి 15 కల్లా ఎక్కడైనా గుంతలుంటే రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 1,50,00,000 రూపాయలు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80,00,000 రూపాయలతో ఈ జనవరి 15 కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. మళ్ళీ ఈరోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్ని కూడా చేశారు. ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ బాధ్యత మేర మ్యాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం. దీక్షా దివాస్ పేరుతో గత రోజులను గుర్తు చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ ను కనుమరుగు చేయాలని బీఆర్ఎస్ చూసిందని, ఇందుకోసం బీజేపీతో కలిసిందని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజా ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం లేని బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అమరుల త్యాగాలను మరిచిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారని దుయ్యబట్టారు. లగ్గచెర్ల ప్రజల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం ద్వారా ప్రజా ప్రభుత్వం ఎట్లా ఉంటుందో చూపిస్తుందన్నారు. దేశంలో చక్రం తిప్పడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు భూచక్రాన్ని తిప్పి నేలగొట్టిన పరిస్థితి ఈరోజు. కాబట్టి నేల విడిచి సాము చేసిన బీఆర్ఎస్కు సహకరించిన వాళ్లకు నష్టం చేయాలని చూసిన బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిన పరిస్థితి. అమరవీరుల స్ఫూర్తిని మర్చిపోయిండ్రు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయిండ్రు. కేవలం సంపాదన,
ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగడం వల్లనే ఇలా బీఆర్ఎస్కు నూకలు చెల్లిన పరిస్థితిని వాళ్ళు గమనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అని పేరెత్తి నైతికతను కోల్పోయిన పరిస్థితిని గమనించుకోవాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి ఆ రోజు బీజేపీతో కలిసి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. కేవలం రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజా ప్రయోజనం, తెలంగాణ ప్రయోజనం లేని మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేని విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నది. ఇలా లగచెర్లలో మీరు గొడవలు చేసినా సరే ప్రజలకు ఇష్టం లేని పని చేయకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి. అదే మీరు భూసేకరణ పేరు మీద ఎంతమంది రైతుల జీవితాలతో ఆటాడుకున్నారో, ఇప్పటికీ ఆ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసు. ప్రజల మనసును గుర్తెరగకుండా పరిపాలన చేయడం, మళ్ళీ ఉద్యమకారులమని రూపమెత్తడం, మళ్ళీ అవకాశం వస్తే రేపు ఏ విధంగా ప్రజలు దోచుకోవాలని ఎత్తుగడతోనే మీ పరిపాలన ఉంటుందని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు ఎన్ని వింతాటకాలు ఆడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ మీ యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి సోనియా గాంధీ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పథకాలకు, ప్రభుత్వ పనితీరుకు సహకరించాలనేదే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు పార్టీనే కాలగర్భంలో కలిసే రోజులు వస్తాయని చెప్పి మాత్రం గుర్తుంచుకోండి. దశాబ్దాల కళ అయిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పట్ల రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కృతజ్ఞతతో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పం సోనియా గాంధీకి లేకుంటే రాష్ట్రం వచ్చేదా అని దీక్షా దివస్ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆలోచించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు జరిగాయని, ఎంతో మంది బలిదానం చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటును కించపరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారని, దీనిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ఖండించడం లేదో చెప్పాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని హాస్టల్లో ఆహారం కలుషితం కాకుండా చూసేందుకు ఫుడ్ సేఫ్టీ కమిటీ వేసినట్లు తెలిపారు. 2023 డిసెంబర్ 9 తర్వాత ఈ 8 నెలల ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు. అంటే డిసెంబర్ 9 కంటే ముందు 2023, డిసెంబర్ 12, 2018 తర్వాత లోన్ తీసుకున్న వాళ్లకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఇందులో ఏమైతుంది, ఉదాహరణకు హుస్నాబాద్ సింగిల్ విండోలో 4,000 మంది సభ్యులు ఉన్నారు. 4,000 మంది సభ్యుల అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు 900 మంది మాత్రమే. మిగతా వాళ్ళు వేరే బ్యాంకులలో అప్పు తీసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఒక బ్యాంకు గురించి చెప్తా ఉన్నా, మీరే పొద్దున కూడా ఇక్కడనే ప్రెసిడెంట్ ఉన్నాడు, వెరిఫై చేసుకోవచ్చు. హుస్నాబాద్ సింగిల్ విండో కింద 4,000 సభ్యులు ఉన్నారు, రైతులే. అందులో 900 మంది మాత్రమే క్రయ విక్రయ లోన్లు తీసుకుని ఎలిజిబిలిటీ వచ్చారు. అలా 70% పైన లోన్లు మాఫీ అయినాయి. మిగిలినటువంటి వాళ్ళు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మేము ముందు నుంచి చెప్తాను, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి లోన్ మాఫీ చేస్తామని. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ ఇవన్నీ ఫిర్యాదులు తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తాం. ఓకే, మేము ముందు నుంచి మేము ఎక్కడ కూడా అబద్ధం కానీ ₹1,00,000 మొదటి 5 సంవత్సరాల టీఆర్ఎస్ 5 సార్లు ఇచ్చి రైతులకు వచ్చిందా రాలేదు, బరకతుందా లేదనే విధంగా లోన్ మాఫీ చేసిరా చేయలేదా అనే పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఉంటే దాని తదుపరి కూడా ప్రకటించింది లోన్ మాఫీ ఏ విధంగా జరిగింది జరగలేదో యావత్ తెలంగాణ రైతులకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు. ఇవాళ మేము ధైర్యంగా 1వ దశలో ₹1,00,000 లోపల అన్నాం. దాని ప్రకారంగా 18,260 మంది రైతులకు హుస్నాబాద్ 96,26,00,00,000 రూపాయలని మేము మాఫీ చేసినాం. 2వ దశ